అధ్యక్ష, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటూ అధ్యక్ష కొన్ని విషయాలు ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటా ఉన్నా అధ్యక్ష ఇక ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ప్రస్తావన వస్తే అధ్యక్ష, ఇది మన 6వ బడ్జెట్ సమావేశాలు అధ్యక్ష. ఈ సమావేశంలో మనం ప్రవేశపెట్టేది కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతా ఉన్నాం. సాంప్రదాయాలకు గౌరవం ఇస్తూ తాత్కాలికంగా మరో 3 నెలల పాటు అంటే ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన బడ్జెట్కు ఆమోదం తెలిపే విధంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇక ఇదే బడ్జెట్కు మరింత మెరుగులు దిద్ది మళ్ళీ కొలువు తీరబోయే మనందరి ప్రభుత్వం 2024 జూన్లో ఇదే సభలో అధ్యక్ష పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పిస్తుంది అని కూడా చెబుతూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఇక ఆ చర్చలోకి వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈ చర్చలో అధ్యక్ష 5 ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మీద అధ్యక్ష ప్రతిపక్షం వేస్తూ ఉన్న నిందలు, ఆ నిందలకు సంబంధించి వాస్తవాలు ఏమిటి అన్నది ఆ నిందలకు జవాబు చెబుతూ వాటికి సంబంధించిన నిందలు అవి ఏ రకంగా నిందలు అని చెప్పి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ముందుగా అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 5 సంవత్సరాలలో అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళను ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ఎందుకనంటే అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చే టయానికల్లా ఒక జటిలమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళు అధ్యక్ష బహుశా ఎప్పుడూ కూడా ఊహించని విధంగా జరిగాయి. రాష్ట్ర ఆదాయాలు తగ్గడం, అనుకోకుండా ఖర్చులు పెరగడం, కోవిడ్ మహమ్మారి అనేది ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు, నాకు ఊహకు తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయన్నది కూడా ఊహించలేదు. మామూలుగా రాష్ట్ర ఆదాయాలు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ రాష్ట్ర ఆదాయం ఒక 10%, 15% పెరిగే పరిస్థితులే ఉంటాయి తప్ప ఎప్పుడూ కూడా రాష్ట్ర ఆదాయం ఇంతుంటే నెక్స్ట్ సంవత్సరంకి వచ్చేసరికి రివర్స్ తగ్గడము అన్నది ఎప్పుడూ కూడా చూడలేదు అధ్యక్ష. అటువంటి విచిత్రమైన పరిస్థితులు చూసాం. కోవిడ్ మహమ్మారి, దానివల్ల అనూహ్యంగా కొన్ని ఖర్చులు ప్రజల ఆరోగ్యపరంగా అయితేనేమి, ప్రజలను ఆదుకునే విషయంలో అయితేనేమి కొన్ని ఖర్చులు అనూహ్యంగా పెట్టాల్సిన దానికన్నా, ఊహించిన దానికన్నా కూడా ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితులు కూడా గమనించాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో ఇంకా అనూహ్యమైన పరిస్థితులు ఏం చూసామనంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా అంటే డెవల్యూషన్స్ అంటాం, అంటే రాష్ట్రానికి హక్కుగా కేంద్రం వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్సుల గుండా రాష్ట్రానికి రావాల్సిన వాటా, ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే ఈ పన్నుల వాటా అంటే ఈ డెవల్యూషన్స్ కూడా అధ్యక్ష మన 5 సంవత్సరాల పీరియడ్ కనుక గమనించినట్టయితే అధ్యక్ష ఆ డెవల్యూషన్స్ కూడా తగ్గాయి. అంటే దానికి ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న 5 సంవత్సరాలతో ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఏమిటి అని గమనిస్తే
కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా మన రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా రాష్ట్రానికి వచ్చి డెవల్యూషన్స్ కూడా తగ్గిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ప్రయాణం చేసిందని కూడా మనం చూసిన పరిస్థితులు అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయము విద్య మహిళా సాధికారత ఇటువంటి రంగాల మీద అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం మీద దాని ఇంపాక్టు ప్రజల మీద దాని ఇంపాక్టు ఎంత తీవ్ర స్థాయిలో దాని పడింది అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలలో ఈ ముందుకు నడపవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇక 4వది అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనల్ని ఇప్పటికి కూడా మనల్ని వెంటాడుతూ ఉన్న రెవెన్యూ లోటు ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో అనూహ్య పరిస్థితుల మధ్య ఇటువంటి అన్ని పరిస్థితులను అధిగమించి ఈ 5 సంవత్సరాలలో ఒక గొప్ప పాలన చేయగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలం అధ్యక్ష ఇక నేను చెప్పిన ఈ 4 అంశాలకు సంబంధించి అధ్యక్ష ఒకసారి గమనించినట్లే అయితే అధ్యక్ష కోవిడ్ అధ్యక్ష ఈ కోవిడ్కి సంబంధించి ఈ కోవిడ్ కారణంగా అధ్యక్ష ఈ 2 ఆర్థిక సంవత్సరాలు ప్రపంచంతో పాటు మనం కూడా అధ్యక్ష అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష రాష్ట్ర ఆదాయాలు దాదాపుగా 66,000 కోట్ల రూపాయలు మనం కోల్పోయాం అధ్యక్ష ఈ 2 సంవత్సరాలలో కోవిడ్కి సంబంధించి ఈ 3 సంవత్సరాలు 2019 నుంచి 2022 వరకు 2019 నుంచి 2022 వరకు ఈ 3 సంవత్సరాలు ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు మనకు రావాల్సిన ఆదాయాలు దాదాపుగా 66,116 కోట్ల రూపాయలు నష్టపోయిన పరిస్థితి మనం కనపడతా ఉంది అధ్యక్ష అదే అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఈ స్లైడ్ కూడా ఒకసారి చూస్తే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే రాష్ట్రం ఇంతకుముందు 2015 నుంచి 2019 అంటే గత పాలనలో రాష్ట్రంలో స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏ రకంగా పెరిగాయి అని చెప్పి చూస్తే రాష్ట్రంలో పెరిగిన స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ దాదాపుగా 13.29% ప్రతి సంవత్సరం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ పోతూ ఉన్నాయి అంటే నేను అంటా ఉన్నాను అధ్యక్ష రాష్ట్రంలో ఆదాయం ట్యాక్స్ రెవెన్యూస్ ఈ సంవత్సరం ఇంత ఉంది అని అంటే రేపు సంవత్సరం పెరిగేదే కానీ తగ్గేది ఎక్కడా ఉండదు అని చెప్పి ఆ రకంగా గత 5 సంవత్సరాలకు గత 5 సంవత్సరాలు చూస్తే స్టేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుదల చూస్తే 13.29%గా ఉంది అధ్యక్ష అదే పెరుగుదల అదే మాదిరిగానే అదే పర్సంటేజ్ 13.29% గ్రోత్ రేట్తో అడుగులు ముందుకు పడిందంటే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో 2,24,603 కోట్ల రూపాయలు రావాల్సింది అధ్యక్ష ఆ 3 సంవత్సరాలకు కలిపి 2019, 20, 21 సంవత్సరాలకు సంబంధించి అయితే రాష్ట్రానికి వచ్చింది ఎంత అని అంటే కేవలం 1,85,687 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో అంటే రాష్ట్రం ఈ 3 సంవత్సరాలలో నష్టపోయినది ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో కోవిడ్ మహమ్మారి వల్ల 38,916 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయంలో రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటే రెండో వైపున గమనించినట్లయితే అధ్యక్ష కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఏదైతే పెరుగుదల 12.76% పెరుగుదలతో వాళ్ళకు గత 5 సంవత్సరాల్లో వాళ్ళకు ఉంటే వాళ్ళకు కూడా ఇదే మాదిరిగానే దెబ్బపడి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే డెవల్యూషన్స్ కూడా వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు అనుకున్న మేరకు వాళ్ళు కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితుల కారణంగా వాళ్ళకు ఆ పరంగా కూడా చూస్తే 27,200 కోట్ల రూపాయలు
ఆ రకంగా మనకు డెవల్యూషన్స్లో మామూలు పరిస్థితుల్లో అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన డెవల్యూషన్స్, మనకు రావాల్సిన డబ్బులు, కేంద్రం నుంచి మన వాటాగా రావాల్సిన డబ్బులు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ రెండు పరంగా చూస్తే 66,116 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయాలు మనకు నష్టపోయిన పరిస్థితులు ఈ 3 సంవత్సరాల కాలంలో మనం మనం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇలా కోల్పోయిన ఆదాయంలో అధ్యక్ష సొంత పన్నుల రాబడి ఉంది, అలాగే కేంద్ర పన్నులలో రావాల్సిన వాటా కూడా రెండు కూడా ఉంది అధ్యక్ష. ఆదాయాలు కోల్పోవడం, ఖర్చుల భారం పెరగటం, తద్వారా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేయడం కూడా మనం అంతా కూడా గమనించాం. దీనివల్ల ఏం జరిగింది అని అంటే అధ్యక్ష, దీని ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఇస్ ఆదాయాలు కోల్పోవడం, ఖర్చులు పెరగడం. ఈ రెండిటి వల్ల ఏం జరిగింది అని అంటే ఏం జరిగిందనంటే దేశమే కాదు అధ్యక్ష, ఇతర దేశాలు కూడా, ఇంక్లూడింగ్ అవర్ కంట్రీ, ఇంక్లూడింగ్ ఎవ్రీ స్టేట్, ఇంక్లూడింగ్ కంట్రీ, ఇంక్లూడింగ్ దేశాలు కూడా, అందరూ కూడా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టుగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థను కుదిపేయటం కూడా మనం అంతా చూసాం. మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలు, మన రాష్ట్రం గురించి తర్వాత చెప్తాను ఎంత మెరుగ్గా మనం చేశామన్నది. బట్ దీని కారణం, దీని రామిఫికేషన్స్ ఏమిటి అని అంటే ఆదాయాలు కోల్పోవడం, ఖర్చులు పెరగటం, తద్వారా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టుగా ప్రపంచంలోని దేశమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల పరిస్థితి కూడా అదే అయింది. అలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గుణాంకాలు కూడా ఒకసారి మనం అంతా కూడా గమనికలో తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష 2013-14లో అధ్యక్ష వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో, అంటే వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో 2013-14లో అది 50% ఉంటే అధ్యక్ష, వారు అనుసరించిన విధానాల వల్ల దాన్ని 2018-19 సంవత్సరానికి వచ్చేసరికి డెట్ టు జీడిపి రేషియోను తగ్గించగలిగారు. 50% 2013-14 ఉంటే 48% దాన్ని తీసుకొని రాగలిగారు. రకరకాల పద్ధతుల్లోనూ, రకరకాల ఫిస్కల్ డిసిప్లినరీ మెజర్స్ తీసుకుంటూ, మేనేజ్ చేసుకుంటూ. కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పుడు నువ్వు గమనించినట్టయితే అధ్యక్ష 2019-20 మీరు ఒకసారి మీరు గమనించినట్టయితే చూస్తే ఏకంగా 2019-20 48 కాస్త 58 నుంచి 61 ఇవాళటికి కూడా 2023-24లో కూడా 57%లో అది ఈ రోజుకి కూడా ప్రయాణం కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇక రెండో అంశం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం